ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఆయన తిరిగినప్పుడు క్యాన్వాస్ తిరిగినప్పుడు కానీ అంతకుముందు ఆయన యాత్రలు చేసినప్పుడు కానీ ఏ ప్రోటోకాల్ లేనటువంటి లోకేష్ గారు తిరిగినప్పుడు కానీ సెక్యూరిటీ ఇచ్చినాం జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో. లోకేష్ గారికి అయితే ఏ ప్రోటోకాల్ లేదు, కానీ లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే Z+ కేటగిరీ ఉందో అది మెయింటైన్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూటమి ప్రభుత్వము కక్షపూరితంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఆయనకు సెక్యూరిటీని లేకుండా చేయడంలో ఆంతర్యం ఉందని మేము అడుగుతా ఉన్నాం. అంటే ఆయన బయటకు వస్తే ఇట్లా 1-2 ఇన్సిడెంట్స్ పోలీసు సెక్యూరిటీ లేకుండా బయటకు వస్తే అప్పుడు అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే నేను బయటికి పోతే అక్కడ ఇన్సిడెంట్ జరుగుతుంది, నువ్వు పోవద్దు అని కట్టడి చేయాలనేటువంటి దురుద్దేశంతో చేస్తున్నారా?